ఏపీలో హాట్ టాపిక్గా మారిన తిరుపతి లడ్డు వ్యవహారం. దాంట్లో కల్తీ జరిగింది, జంతు కొవ్వు పదార్థాలతో కల్తీ జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలపైన కూడా అనేక విధాలుగా కొంతమంది ఫైట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో ఎటువంటి పదార్థాలు కలిసాయి, ఏంటి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అన్నట్టు కూడా అనేకసార్లు కూడా చాలామంది ప్రశ్నించిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. అసలు ఏంటి, అసలు ఈ కొవ్వు పదార్థాలు కలిసాయన్న దానికి ఆధారాలు ఏంటి, అసలు వీటిపైన ఏ విధంగా చూస్తూ ఉన్నాయి, హిందూ సంఘాలు ఏ విధంగా చూస్తూ ఉన్నాయి, ఇటు చట్టాలు ఏ విధంగా చూస్తూ ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో ప్రముఖ న్యాయవాది ఇమ్మినేని రామారావు గారు అయితే ఉన్నారు. తనే కొన్ని కేసులు కూడా దీనిపైన పోరాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ ఈ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో, కల్తీ లడ్డు వివాదం కూడా, అది మీరు కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి, అసలు ఫైట్ ఏంటి, అసలు ఆ వివాదం ఏంటి, ఏం చెప్తారు? నేను అంటే చాలా హిందూ సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఎంతోమంది హిందువులు కూడా బయటకు వచ్చి మా మనోభావాలు అనేటివి దెబ్బతిన్నాయి. అదేవిధంగా ఈ జంతు కొవ్వు, డైరెక్ట్ జంతు కొవ్వు ఏంది, దానిలో ఎద్దుకూరు ఉన్నదని బహిరంగంగా ఒక సభలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పంది కొవ్వు అనేది దాంట్లో ఉన్నదనేది మాట్లాడడం జరిగింది. చేప నూనె, ఫిష్ ఆయిల్ అనేది దాంట్లో కలిపినరు అనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో, దానికి విరుద్ధంగా చేసిండ్రు. అదేవిధంగా రాజకీయ అవసరాల కొరకు, రాజకీయ కారణాలతో దేవుణ్ణే, అయితే ఒక పెద్ద హిందూ సమాజానికే మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేసిన అనేది నేను కోర్టు దృష్టికి తీసుకుపోయినా. నేను ఒక ప్రజా ప్రయోజనం వాద్యం, ఏ విధంగా అయితే సమాజ హితం కోసం వేస్తారో అదేవిధంగా నేను ఒక సెక్షన్ 91 CPCలో ఒక సూట్ వేయడం జరిగింది. నేను ఇంకా మా ఒక మిత్రుడు KN సాయి కుమార్ అని చెప్పేసి హిందూ అభ్యుదయవాది, అయితే మేమిద్దరం కలిసి ఒక సూటు వేయడం జరిగింది. దాంట్లో గతంలో పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కోర్టుకు తన న్యాయవాది ద్వారా హాజరవుతుండు. అయితే ప్రముఖంగా నేను ఏ విషయాలైతే ప్రస్తావించడం జరిగిందో అవే విషయాలు CBI కావచ్చు, లేకుంటే సిట్టు దర్యాప్తు కావచ్చు, ఎంత దారుణం అంటే కొన్ని మీడియాలను అడ్డం పెట్టుకొని కొన్ని వ్యాఖ్యలు చేయించడం జరిగింది. ఒక ప్రముఖ వార్తాపత్రిక ఏం రాస్తుందంటే, మొన్న ఛార్జ్షీట్ వేసినాక ఏం రాస్తుందంటే, సిట్టు వాళ్ళ దగ్గర ఉన్న సాంకేతికత, ఆ లడ్డులో పందికొవ్వు ఉన్నదా, లేకుంటే గొడ్డు మాంసం ఉన్నదా, ఎద్దుకూర ఉన్నదా, లేకుంటే చేప నూనె ఉన్నదా అనే విషయాలను గుర్తించే సాంకేతికత సిట్టుతోనున్నదట, CBIతోనే లేదట. అంటే మరి నీకెట్లా తెలిసింది? ఆ వార్తాపత్రికకి ఎట్లా తెలిసింది? అంటే వాడు అదే పని చేస్తుంటాడా? ఇక అంటే ఎద్దు కూర ఏది ఉంటుంది, లేకుంటే పంది కూర ఏది ఉంటుంది అని వాని వార్తా సంస్థల చూస్తారా, లడ్డూలో ఉన్నదా లేదా అనేది వాళ్ళ వార్తా సంస్థలు చూస్తారా, లేకుంటే వాళ్ళ వార్తాపత్రికకు సంబంధించిన విలేకరులు కావచ్చు, రిపోర్టర్లు కావచ్చు, MD కావచ్చు, ఇప్పుడున్న MD, ఇంతకుముందు ఉన్న MD వీకెండ్, అయితే ఇప్పుడున్న MD చూస్తాడా అనేది నాకు అర్థమైతలేదు. అంటే ఏ ఆధారాల పైన దాన్ని ఇంకా, అంటే CBI దేశంలో అత్యున్నతమైన విచారణ సంస్థ అయిన CBI తేల్చినాక కూడా ఆ సాంకేతికత సిట్తో ఉన్నదట, CBIతోనే లేదట. అయితే గుర్తించలేకపోయిందట. ఈయన గుర్తించిందట, ఎవరు ఈ వార్తా సంస్థ అయినా గుర్తించి చెప్పిండట అందరికీ. అయితే ఇట్లాంటివి, ఈ వ్యాఖ్యలు అనేటివి అంతర్జాలం నుండి తీసేయాలి. ఈ వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. అదేవిధంగా ఒక తిరుపతి పవిత్రతను పూర్తి శాతం ఒక అయోమయంలో పడేస్తున్నాయి. అదేవిధంగా ఒక అనుమానం కలిగించే విధంగా, అంటే ఇన్ని దినాలు మనము ఎద్దుకూర తిన్నామా, ఇన్ని దినాలు మనం పందికూర తిన్నామా అనే ఒక అనుమానాన్ని హిందువులలో రేకెత్తిస్తున్నాయని నేను
కోర్టు వారికి నివేదించిన. అదేవిధంగా సుప్రీంకోర్టులో ఏదైతే చెప్పడం జరిగిందో, అంటే మీరు వార్తా సంస్థలలో దీనిపై వ్యాఖ్యలు చేయరాదు. అదేవిధంగా కొన్ని ఛానళ్ళు పూర్తి స్థాయిలో వీటిని ఆ వ్యాఖ్యలను ప్రసారం చేసుకుంటూ ప్రజలను అదే నిజము అనే విషయం, కల్తీ జరిగిన మాట వాస్తవమే అని సిబిఐ తేల్చింది. అయితే కల్తీ ఎవరు చేశారు, ఎవరి అంటే పాలనలో కల్తీ అనేది ఈ సంస్థలు, ఇప్పుడు బోలేబాబా డైరీ కావచ్చు, లేకుంటే ఇంకా పేరు మార్పు చేసుకొని ఇంకొక డైరీ అని పెట్టుకొని కొనసాగుతున్న కొన్ని సంస్థలు కావచ్చు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకుంటే ఉద్యోగులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ రోల్ ఎంత అనేది సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది. అయితే గతంలో చేసిన వ్యాఖ్యలను వీళ్ళు రాజకీయంగా, అంటే రాజకీయ వేదికల ద్వారా లేకుంటే అంతర్జాలం ద్వారా ఏవైతే వ్యాఖ్యలు చేసిండ్రో ఆ వ్యాఖ్యలను అయితే వెనుకకు తీసుకోలేరు కదా. ఇప్పుడు సిబిఐ అత్యున్నతమైన ఒక విచారణ సంస్థ, మన కాడున్న విచారణ సంస్థ, అది ఏమని తేల్చి చెప్పిందంటే, దీనిలో జంతువులకు సంబంధించిన కొవ్వు కానీ, అవశేషాలు కానీ, లేకుంటే వాళ్ళు అన్నట్టు నూనె కానీ లేవు అనే విషయాన్ని స్పష్టీకరించింది. అయితే నేను కోర్టులో కూడా ఒకటే విషయం అడగడం జరిగింది, ఈ వ్యాఖ్యలను అంతర్జాలంలో నుంచి తొలగించాలి. నేను కొన్ని URLs అనేటివి కోర్టు వారికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఆ వ్యాఖ్యలను తొలగిస్తూ ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ వ్యాఖ్యలు ఎటువంటి ఆధారాలతో వారు చేశారనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాలనే విషయాన్ని నేను ఆ విధంగా ఆదేశాలు ఇవ్వమంటూ నేను కోర్టుని కోరడం జరిగింది. అది మళ్ళీ 7th ఆర్గ్యుమెంట్ ఉన్నది. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా తన న్యాయవాదుల ద్వారా దానిలో జవాబు అనేది దాఖలు చేయడం జరిగింది. అయితే ఆయన ఒక ఏమంటారు విషయం ఏంటంటే, దీని పరిధిలో రాదు, కొన్ని సాంకేతిక అంశాలను తన రిప్లైలో కానీ దీంట్లో కానీ ప్రస్తావించడం జరిగింది. ఆ విషయం మీద నేను 7th వాదనలు వినిపించినాక పూర్తి శాతం నేను నమ్ముతున్న న్యాయ వ్యవస్థ అనేది ఈ వ్యాఖ్యలను తొలగించవలసిందిగా ఆదేశాలు ఇస్తాయని ఏ విధంగా అయితే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిందో, అదేవిధంగా ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్ వేసినాక దీనిలో ఉన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని మేము ఆ సిబిఐ ఛార్జ్షీట్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తాము. సిబిఐ ఇలా చెప్పడం జరిగింది, దీనిలో కూడా ఎద్దు కూర కానీ, పంది కూర కానీ, లేకుంటే జంతు అవశేషాలు కానీ, అదేవిధంగా మన చేప నెయ్యి కానీ లేదని సిబిఐ స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఈ వ్యాఖ్యలను తొలగించే విధంగా ఆదేశాలు ఇస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. అంటే ఎట్లా సనాతన ధర్మాన్ని కాపాడుతాం, రక్షిస్తామని చెప్పుకుంటేనే ఇట్లా దేవాలయాన్ని ఇబ్బందికరంగా కలిగే విధంగా మాట్లాడడాన్ని ఇలా చూస్తాను. అంటే సనాతన ధర్మాన్ని కాపాడుతాననేది ఒక కొత్త, అంటే ఇవాళ దినము సనాతనం అంటే ఏందండి, ప్రజలకు హితం చేయడం అనేది సనాతనం. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ఇవి కేవలం రాజకీయ ఉద్దేశాలతో చేసిన వ్యాఖ్యలే ఇవి. ఇప్పుడు ఈ సిబిఐ అనేది కొంతమంది ఏర్పాటు చేసిన సంస్థ కాదు కదా. సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం సుబ్రహ్మణ్య స్వామి గారి కేసులో అత్యున్నత న్యాయస్థానం అనేది ఏర్పాటు చేసింది. అయితే కొన్ని అనుమానాలు, సిట్ మీద కొన్ని అనుమానాలు అనేటివి ఉన్నాయి. సిట్ అనేది వాళ్ళ జోబు సంస్థ అనే అభిప్రాయాన్ని చెప్పినప్పుడు, సుప్రీంకోర్టులో చెప్పినప్పుడు అది ఆ కేసు కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు వేయడం జరిగింది. అయితే చెప్పినప్పుడు సిట్టు వద్దు, ఇంకా వేరే విభాగం వద్దు, సిబిఐతో మేము దర్యాప్తు చేపిస్తామని సాక్షాత్తు దేశ సర్వోన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది, డైరెక్షన్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ దర్యాప్తు సంస్థ, విచారణ సంస్థ అయిన సిబిఐ ద్వారా దీన్ని దర్యాప్తు చేయించాలి అనే ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఇది కేవలం సనాతన ధర్మం కాదు, ఇది రాజకీయ ధర్మం. సనాతన ధర్మం అయితే ప్రజలకు హితవు, వాళ్ళు మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలి.
అయితే సనాతన ధర్మము వాళ్ళకు ఆ విషయం తెలిసినప్పుడు అప్పట్లోనే రాజకీయ కారణాలతో ఆ రాజకీయ నేపథ్యంతో అప్పుడు చేసే అవసరమే లేకుండే, వ్యాఖ్యలు చేసే అవసరమే లేకుండే, అది లేదు అని దర్యాప్తు రంగ సంస్థలే ఇది చేసినాయి. అయితే ఛార్జ్షీట్ వేయకముందే, ఇన్వెస్టిగేషనే కాకముందే ఎఫ్ఐఆర్, ఇంకొక ఘోరం ఏంటంటే ఎఫ్ఐఆర్ కాకముందే ఈ వ్యాఖ్యలు అనేటివి చంద్రబాబు నాయుడు చేస్తాడు. ఈ వ్యాఖ్యలు చేసినాక ఎఫ్ఐఆర్ అవుతుంది. అంటే దీని వెనుక రాజకీయ ఉద్దేశం లేదా? కేవలము సనాతన ధర్మము అనేది అందుకున్నాడు. ఎవరు అందుకున్నాడు? పవన్ కళ్యాణ్ గారు అందుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిండ్రు, పవన్ కళ్యాణ్ గారు అందుకున్నారు. అయితే దానికంటే ముందుగా ఎందుకు చెప్పలే? అప్పట్లోనే తెలిసిందన్నారు. ఎవరు దేంతోనే టెస్ట్ చేయించిండ్రు? వీళ్ళకున్న సాంకేతికత అట కొన్ని పేపర్ రాస్తాయి, కొన్ని వార్తా సంస్థలు రిపోర్ట్ చేస్తాయి. వీళ్ళ దగ్గర ఉన్న సిట్టు దగ్గర ఉన్న సాంకేతికత, ఏం సాంకేతికత? ప్రైవేటు ల్యాబ్లా దాన్ని టెస్ట్ చేయించారు. టెస్ట్ చేపిస్తే వాళ్ళకు అనుగుణంగా ఏది పడితే అది దాంట్లో టెస్ట్ రిపోర్ట్లో రాసిండ్రు. మరి సిబిఐ దగ్గరట అటువంటి సాంకేతికత లేదట. అంటే ఎదుకూరు ఉన్నదని వీళ్ళకి తెలిసిందట. మరి ఏం ల్యాబ్ వాళ్ళతో సిబిఐ దగ్గర పోయి చెప్పేది ఉండే, మళ్ళీ మా దగ్గర మీకంటే అత్యున్నతమైన సాంకేతికత ఉన్నది, దీనిలో ఎద్దు కూర కలిసింది, పలానా ఎద్దును ఆడికెళ్ళి తీసుకొచ్చిండ్రు, ఆ కూర మనోడు కూడా కోసి దాన్ని దీనిలో వాడిండ్రు, ఏంటని కలుస్తాదండి? లడ్డుల ఎద్దు కూర కలుపుడు ఏంది? నాకు అర్థం కాదు అసలు. అది డికంపోజ్ అవుతుంది, ఖరాబ్ అవుతుంది. ఏమైనా మాంసం ఉంటే ఖరాబ్ కాదా? వాసన వస్తుంది, గలీజ్ వాసన వస్తుంది. అదేవిధంగా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అరే ఆరోపణలు చేయనీకన్నా జర కొద్దిగా దేవుడు అనే భావన కూడా లేకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద ఇట్లా పడితే అట్లా ఆరోపణలు చేసి రాజకీయంగా గెలవాలంటే ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి. ఇట్లా కాదు. అంటే కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు అనేటివి దెబ్బతీసినందుకు బహిరంగం క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఈ వ్యాఖ్యలు దాని నుండి తొలగించాలనేది నేను కోర్టును అభ్యర్థించడం జరిగింది. 7 తారీఖు రోజు మా వాదనలు కూడా మేము వినిపిస్తాం.